హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్. చూడొచ్చు, మరోసారి తన గళాన్ని వినిపించడానికి ఏఐఎస్ఎఫ్ నాగరాజ్ అన్న అయితే సీఎం క్యాంప్ ఆఫీస్కి అయితే బయలుదేరాడు. ఎందుకంటే మనకైతే ఎస్బిటెడ్ కార్యాలయం ముందర విజయవాడలో అయితే నిరసన అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే డిప్లొమా సంబంధించిన విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించాలి అని అయితే వ్యక్తం చేశారు. మళ్ళీ ఈ రోజు కూడా మరోసారి అయితే సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర తన గళాన్ని వినిపించడానికి బయలుదేరారు. బట్ దారి పొడవునా మనకైతే పోలీసు అయితే అడ్డుకున్నారు. చూడొచ్చు, ఆయనతో పాటు మరి కొంతమంది ఏఐఎస్ఎఫ్ నేతలు కూడా బయలుదేరారు, విద్యార్థులు కూడా బయలుదేరారు. చూడవచ్చు మనకైతే విజువల్స్లో. అలానే మరొక విద్యార్థి అయితే నాకైతే మెసేజ్ చేశారు, అన్న మేమైతే ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ కరోనా వైరస్ వ్యాప్తిలో మాకైతే ఎగ్జామ్స్ రద్దు చేయాలని ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తున్నా, కొంచెం సపోర్ట్ చేయండి అన్న అయితే మెసేజ్ చేశారు. ఈరోజు మనకైతే 3 నుంచి సండే 3 వరకు అయితే ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తారంట. బట్ నా సపోర్ట్ అయితే ఇస్తాను తమ్ముడు అని చెప్పాను. బట్ దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే పంపించారు. చూడవచ్చు మనకైతే వీ వాంట్ జస్టిస్ అనే కొన్ని ఫొటోస్ అయితే పంపించారు. అలానే మనకైతే స్టాఫ్ డిప్లొమా ఎగ్జామ్స్ SMS క్యాంపెయినింగ్ అని అయితే కొన్ని ఫొటోస్ అయితే పంపించారు. మనకైతే ఈరోజు 11 నుంచి 1 వరకు అయితే జరుగుతున్నది ఈ క్యాంపెయినింగ్. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి, అందరూ ఐకమత్యంగా ఉండండి, ఖచ్చితంగా సాధిస్తారు. ఫ్రెండ్స్, మీరు ఇలా ఏమైనా చేయాలంటే కింద డిసిషన్ నా ఇన్స్టాగ్రామ్ ID ఉంటుంది, దానిలో వచ్చి మీరు ఫొటోస్ పంపించండి. అంటే మీరు ఏ కార్యక్రమం చేస్తున్నారు ఏంటి, ట్విట్టర్లో ట్రెండింగ్ కానీ ఇంకో విషయం కానీ మీరు ఏం చేస్తున్నారో దానికి సంబంధించిన నాకు ఫొటోస్ పంపిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఫోటో పంపిస్తే దానికి సంబంధించిన ఏమైనా వీడియో అయితే చేయగలను. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇంతవరకు నా లైవ్ ఆఫీస్ ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం కూడా కొంచెం సపోర్ట్ ఇస్తాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన బెల్ ఐకాన్ వేసుకొని ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి, అందరూ స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.